బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న దాడి ఘటన తర్వాత రహస్య ప్రాంతానికి తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తరలించారు. పెద్దారెడ్డి ఇంటికి తాళాలు వేశారు. గొడవల నివారణకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. కేతిరెడ్డి ఇంటి ముందు భారీగా పోగైన రాళ్లు, కట్టలను ట్రాక్టర్లతో మున్సిపాలిటీ సిబ్బంది తరలిస్తున్నారు. టీడీపీ నేతలపై దాడికి ప్రతిగా వైసీపీ నేత ఇళ్లపై దాడులు జరిగాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డిని రహస్య ప్రాంతానికి పోలీసులు తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. పోలీస్ పహార మధ్య ఆ తాడిపత్రి పట్టణ ప్రజలు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తల్ల పట్టుకుంటున్న పరిస్థితి. దాదాపు నిన్న సాయంత్రం వరకు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రోడ్డు గ్రౌండ్ లో భారీ ఎత్తున కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు గుమిగూడి ఉన్నారు. ప్రస్తుతం అంతా కూడా ఆ కార్యకర్తలంతా వెళ్లి పోలీసు రాజ్యం నడుస్తుందని చెప్పొచ్చు. పోలీసు పహార మధ్య వేల మంది పోలీసులు తాడిపత్రిలో మోహరించారు. పెద్ద ఎత్తున పోలీసులు అంతా మోహరించడంతో ప్రస్తుతం కార్యకర్తలతో ఎక్కడెక్కడ ఎవరికి వారు ఇళ్లలో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు చూడొచ్చు మనం. ఏ ఒక్క మనిషి కూడా లేకుండా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డిని కూడా రహస్య ప్రాంతానికి తరలించారంటూ పోలీసులు చెప్తున్నారు. అది ఎక్కడ తరలించారు, వాళ్ళు ఎలా ఉందని అన్నది కూడా తెలియకపోవడంతో కార్యకర్తలకు ఇంత ఆందోళన కలుగుతుందని చెప్పొచ్చు. దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి వాళ్ళిద్దరు అబ్స్కాండ్ పోలీసులు ఎక్కడికి తరలించారు. ఆ రహస్య ప్రాంతం ఏది, వాళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో అసలు ఏం జరుగుతుందనేది కూడా తెలియపరిస్థితి. పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని సమాచారం రావడంతో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించి ఇంటి దరిదాపులో ఏ ఒక్కరిని ఉండకుండా కేవలం మీడియా మాత్రమే ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నారు. గ్రౌండ్ మొత్తం కూడా పోలీసులతో నిండిపోయామని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే నిన్న గొడవ కారణమైన గ్రౌండ్ వద్దే మనం ఉన్నాం. పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. పోలీసు వ్యాన్లు భారీ ఎత్తున వచ్చి ఉన్నాయి. ఏదైతే సీసీ కెమెరాలు కూడా పగిలిపోయిన పరిస్థితి. నిన్న గొడవలో దాదాపుగా ఎక్కడ చూసినా కూడా మనం సీసీ కెమెరాలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వైసీపీ నేతలు దూరి మరీ కొట్టిన పరిస్థితి చూడొచ్చు మనము. చూస్తున్నాం మనం. ఏదైతే సీసీ కెమెరా జేసీకి ఇంటికి ఉన్న సీసీ కెమెరాని కూడా పూర్తిగా పీకేసిన పరిస్థితి చూడొచ్చు మనం. జేసీ కెమెరా ఏదైతే ఉందో చూడొచ్చు. దాదాపు గోడకున్న కెమెరాను కూడా పీకేసి మరీ దాడులు చేశారు. ఇదే చూడొచ్చు. ముగ్గురు కెమెరా కూడా ఇలా ఉంది. అది కూడా పూర్తిగా బట్ట కప్పేసి దాని మీద బట్ట కప్పేసి దాడులు చేసిన పరిస్థితి. అంటే చూడొచ్చు, వైసీపీ నేతలు ఇళ్లలోకి దూరి కొట్టడంతో ఆ విజువల్స్ బయటకు వస్తాయి. ముందు జాగ్రత్తగా పక్కా ప్రణాళిక ప్రకారమే దాడులు జరిగాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో మన గ్రౌండ్ లోకి వెళ్ళి చూద్దాం. నిన్నటికి ఈ రోజు తేడా చూడొచ్చు మనము. నిన్న స్పష్టంగా వేలాది మంది కార్యకర్తలు ఇదే గ్రౌండ్ లో ఉన్నారు. చూడొచ్చు మనం రాళ్ళు ఏ విధంగా, ఎంత పెద్ద రాళ్ళు సంఘటన స్థలం చూడొచ్చు మనం. ఈ రాళ్లతో దాడులు చేసుకున్నారు నిన్న ఇరు వర్గాలు కూడా. ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాలు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాలు కూడా భారీ ఎత్తున రాళ్లు, కట్టెలు చూడొచ్చు మనం. సంఘటన స్థలంలో ఇక్కడే పడి ఉన్నాయి. రాళ్లు, పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కూడా ఇక్కడికి అన్ని వేసి ఉన్నారంటే చూడొచ్చు మనం ఏ విధంగా కూడా గొడవ జరిగిందో మనం ఊహించుకోవచ్చు. దాదాపు 5 నుంచి 6 టిప్పర్లు, లారీలు పోలీసులు ఇప్పటి వరకు తరలించారంటే మనం ఒకసారి ఊహించవచ్చు ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఇంతగా జరగవు. ఈ విధంగా జరుగుతుండడం పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే పెద్ద దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు చేరుకున్నారు. కానీ నిన్నటి వరకు ఈ గ్రౌండ్స్ లో వేలాది మంది కార్యకర్తలు అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా రాళ్ల వర్షం కురిసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే గ్రౌండ్ అంతా కూడా పోలీసు పహార మధ్య కొనసాగుతుంది. పెద్ద ఎత్తున పోలీసు అంతా కూడా ఈ గ్రౌండ్స్ లోకి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రియా, రైట్ యోగానంద్, అలాగే కౌంటింగ్ వరకు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటే సామాన్య ప్రజానికం శాంతి భద్రతల సంబంధించి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా 20 రోజులు కౌంటింగ్ సమయం ఉండటంతో ఈ నిన్న నుంచినే భద్రత తీసుకుంటే ఇంత పెద్ద ఎత్తున జరిగి ఉండేది కాదు. ఏదైతే కౌంటింగ్ ఇప్పటికించి 20 రోజులు సమయం ఉంది. 20 రోజులు కూడా ఇలాగే పోలీస్ పహారా కొనసాగితే తప్పిస్తే తాడిపత్రిలో లేదా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా హౌస్ కి పరిమితం చేయాలి. లేదంటే ఇదే గొడవతో రిపీట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో హౌస్ లేదా రహస్య ప్రదేశానికి కూడా వాళ్ళని ఐసోలేట్ చేస్తేనే
బాగుంటుంది అంటూ కూడా ఇక్కడ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేను ప్రస్తుతం మనం చూస్తున్న గ్రౌండ్స్ లో వేలాది మంది కార్యకర్తలు గుమిగూడి దాడులు చేస్తున్న పరిస్థితి. ఈ ప్రస్తుతం 20 రోజులు కౌంటింగ్ సమయం ఉంది. నేతలు కార్యకర్తలు తర్వాత ప్రజలు కూడా పూర్తి భయాందోళన మధ్య జీవిస్తారని చెప్పొచ్చు. బిక్కుమంటూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పూర్తి స్థాయిలో కూడా వారంతా కూడా భయంతో జీవిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డిని, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని, జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా ఐసోలేట్ చేసి ఎక్కడున్నారో కూడా తెలియకపోవడంతో ఇంత కార్యకర్తల్లో ఆందోళన ఉందని చెప్పొచ్చు. 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో ఎవరు కూడా దరిదాపుల్లో కూడా లేకుండా చేశారు. వారిద్దరూ ఎక్కడ జాడ చెప్పాలి మాకుంటే కార్యకర్తలు కొంతమంది ఇంటి దగ్గరకు వచ్చి కనుక్కొని వెనక్కి వెళ్ళిపోతున్నారు. పోలీసు అంతా ఎక్కువ సంఖ్యలో ఉండి ఉండడంతో వాళ్ళు ఇంటి వైపు వచ్చి కనుక్కొని వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఎప్పుడో ఒకసారి వస్తారు అన్న సమాచారం ఉండటంతో ఇంటి చుట్టూ జేసీ ప్రభాకర్ ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులు కూడా కాపలా ఉంచిన పరిస్థితి చూస్తున్నాం. అయితే పోలీస్ జీప్లన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్వయంగా జిల్లా ఎస్పీ, డిఐజీ ఇద్దరు కూడా ఇక్కడే ఉండి మానిటర్ చేస్తూ ఉన్నారు. వారిద్దరు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా సెంట్రల్ ఫోర్స్ దింపాలి అంటూ కూడా విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. సెంట్రల్ ఫోర్స్ అయితేనే వీరికి తట్టుకుంటుంది. మామూలు పోలీసులు వీళ్ళతో సాయుధ బలగాలు ఉంటేనే తాడిపత్రిలో ఉండే అవకాశం ఉందంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. ప్రియా. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.